నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకు సంబంధించి సుమారుగా 54 లక్షల ఓట్లకు సంబంధించి గోల్మాల్ జరిగిందనే వార్తలు ఫుల్ వైరల్గా మారాయి. ప్రధానంగా దీనికి సంబంధించి నొక్కి ఒక్కాడించినటువంటి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. అంటే మా మిత్రుడు చింతల రాజశేఖర్ దీని మీద తీవ్ర పోరాటం చేసుకుంటూనే ఉన్నాడు. అండ్ రాజకీయ నాయకుల్లో ఉదాహరణకి మహారాష్ట్ర కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్లో చాలామందిలో చాలా చైతన్యం తీసుకొచ్చాడు అతను. అంటే కదలిక తీసుకొచ్చాడు ఫస్ట్. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ మేము కూడా ఎలక్షన్ సైన్ దగ్గర నుంచి కూడా చాలా ప్రాస్పెక్టివ్లో మా విశ్లేషణలు ఉన్నాయి. అంటే ఎట్లా ఏం జరిగింది అనేది ఆద్యంతం గమనించగలిగితే సాయంత్రం 6 గంటలకి మనకి బేసిక్ కొన్ని లాజిక్స్ ఉంటాయి ఎలక్షన్స్కి, ఒక నియమాలు అంటారు. ఎప్పుడైతే ఒక ఎలక్షను ఉదాహరణకి పోలింగ్ బూత్ సమకి ఒక టెరిటరీ ఉంటుంది, 1000 మీటర్ల దూరం, 100 మీటర్ల దూరం అని 2 ఉంటాయి. వాటిల్లో ముగ్గేసి ఉదాహరణకి ఎలక్షన్ టైం 5 గంటలకు క్లోజ్ అవుతుంది అన్నప్పుడు ఆ పరిధిలో ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళందరినీ గేట్ లోపల తీసుకొచ్చి వాళ్ళతో ఓటింగ్ జరుగుతుంది. ఇది ప్రక్రియ. అండ్ ఫామ్ 17, ఫామ్ 20, ఫామ్ 18 ఇలాంటివి ఉంటాయి కొన్ని. అంటే ఏంటంటే మనం ఈ జడ్డి మేళం అనే చెప్పుకోవాలి. మనం ఎర్రోళ్ళ లోపలికి వెళ్ళి సంతకం పెట్టి ఏళ్ళు చొక్కెట్టి ఇవన్నీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ మనకి అక్కడికి రాని వస్తువుల కింద చూపించింది. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ చేస్తారు, ఎందుకు రివీల్ చేయట్లే? వెబ్ కాస్టింగ్ అంటే నువ్వు ఓటు సరిగ్గా వేసావో లేదా, నువ్వే పోలింగ్ బూత్లో ఉన్నావో లేదా అన్నది మొదటి ప్రూఫ్. రెండోది ఆ పుస్తకంలో సంతకం పెడతాం, రెండో ప్రూఫ్. మూడోది ఏంటి, మన ఓటు మనకి ఎలా పడిందో చెప్పడానికి ఆ వీవీప్యాడ్లో స్లిప్. ఈ మూడింటిని మానిటర్ చేసేది ఎస్ఓపి ఒకటి ఉంటుంది, ఇవన్నిటిని మానిటర్ చేసేది. ఆ ఎస్ఓపి సిస్టమే ఎలక్షన్ కమిషన్ తప్పని చెప్పింది గౌరవ సుప్రీంకోర్టుకి. అప్పుడు వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తే కూడా ఆ రెండో ఎస్ఓపిని కూడా సక్సెస్ఫుల్గా చేయకుండా పోలింగ్ బూతుల్లో కొన్ని అనుమానాలు ఉన్న దాన్ని ఏమంటారు బ్యాలెట్ బాక్సులను లెక్కించడానికి సర్టన్ కన్సాలిడేటెడ్ ఫీజు తీసుకుంటుంది. దానికి వాళ్ళు రీకౌంట్ చేయమంటే మాక్ పోలింగ్ చేసి ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషను వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎలక్షన్స్ చేసింది. ముఖ్యంగా ఒరిస్సా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మహారాష్ట్ర. వీళ్ళ సొంత పెత్తనాలు ఎలగబెట్టడానికి గౌరవ రాజ్యాంగంలో వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చిందా అన్నది ఈ 3 రాష్ట్రాలతోనూ చెంపపెట్టుగా గౌరవ న్యాయస్థానం, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక నిస్సహాయ స్థితిలో సారీలు చెప్పుకున్నారు. అట్ ద కాస్ట్ ఆఫ్ ఇక్కడ స్టేటా. వీళ్ళు ఆద్యంతం గమనిస్తే ఈ ప్రాసెస్లో సాయంత్రం 6 గంటలకి అనౌన్స్ చేసిన పర్సంటేజ్ 64 దగ్గర 8 గంటల తర్వాత 84% దగ్గర అనౌన్స్ చేశారు. 12.54% వేరియేషను నెక్స్ట్ డేకి దాని ఇష్టారాజ్యం అయిపోయింది. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎలక్షన్ కమిషనర్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా డిస్క్రిప్షన్ ఇచ్చిందా వీవీప్యాడ్లో ఉన్న ఓటర్ స్లిప్లన్నీ తగలబెట్టమని? అది దగ్గర 100 రోజులు 105 రోజులు ఉంచాలి దాన్ని. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం వాటిని తగలెట్టేశాడు. ఏ కెపాసిటీతో తగలబెట్టాడు ఈ మేనా? ఈయన్ని ఎవరు ఎందుకు ఈరోజు దాకా శిక్షించట్లే, ప్రశ్నించట్లే. వీటన్నిటికీ కాన్సిక్వెన్సెస్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసిన ఒక దుందుడుక స్వభావంతో నిర్వర్తించిన ఎలక్షన్ వల్ల ఈ ఎలక్షన్ కాన్సిక్వెన్సెస్లో 12.54 ఆన్ అన్ అగ్రిగేట్ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 136,000 ఓట్లు తేడా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా 54 లక్షల ఓట్లు 175 నియోజకవర్గాల్లో. ఈ సారాంశంలో ఎక్సెస్ ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణకి హిందూపూర్ నియోజకవర్గం ఒకటి, తిరుపతి ఒకటి, రాయచోటి ఒకటి. హిందూపూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి. అలాగే తిరుపతి పార్లమెంట్ అభ్యర్థికి ఎన్ని వచ్చాయి, ఎమ్మెల్యేలకి ఎన్ని ఓట్లు వచ్చాయి. రాయచోటి నియోజకవర్గంలో ఒక 4-5 ఎలక్షన్స్ ట్రాక్ రికార్డు మీరు గమనించగలిగితే గెలిచిన అభ్యర్థికి 60,000 ఓట్లు, ఓడిపోయిన అభ్యర్థికి 30,000 ఓట్లు. అంటే 30,000 ఓట్లు గేమర్ అయినప్పుడు ఈ ఎలక్షన్లో సర్ప్రైజింగ్లీ గెలిచిన అభ్యర్థికి 90,000 ఓట్లు, ఓడిపోయిన అభ్యర్థికి 30,000 ఓట్లు. ఎక్కడి నుంచి 30,000 ఓట్లు వచ్చాయి? అంటే ఆ నాట్ లెస్ దెన్ 36,000 ఓట్లు పై చిలుక ఒక్కొక్క ఎలక్షన్ 175 నియోజకవర్గంలో గేమింగ్ చేశారు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ హిందూపూర్లో అయితే ఎమ్మెల్యేకి పడిన ఓట్లు, ఎంపీకి పడిన ఓట్లు ఎమ్మెల్యేకి పడలే. ఒక బూత్లో 384 ఓట్లు ఎన్నో ఉంటే ఒక్క ఓటు వైఎస్ఆర్సీపీకి పడింది, ఎంపీకి మాత్రం చాలా ఎక్కువ పడ్డాయి. అలా రివర్స్ అయింది. అలాగే తిరుపతి కూడా అంతే. 7 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయి సర్ప్రైజింగ్గా ఎంపీ గెలిచాడు. ఎంపీకి పడిన ఓట్లు చూస్తే ఎమ్మెల్యేకి పడిన ఓట్లకు డిఫరెన్స్ చూస్తే అర్థమే కాలే.
ఇప్పుడు ఇక్కడ తెలంగాణలాగా ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అవ్వలే కదా, రెండు సైమల్టేనియస్గా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ మీరు ఇవన్నీ కోణాల్లో గౌరవ సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఉండి తిరిగి ప్రశ్నిస్తే ఎస్ఓపి కూడా దాన్ని జస్ట్ మైక్రోచిప్ ఉంటుంది, ఆ మైక్రోచిప్ని ప్రొడ్యూస్ చేయమన్నా సరే సుప్రీంకోర్టుకి ప్రొడ్యూస్ చేయలేకపోయింది. సో వీటన్నిటి తాత్పర్యం ఈ ఎలక్షన్స్ చాలా బ్రూటల్గా వన్ సైడెడ్గా ఏ ప్రాతిపదిక మీరు చేశారో అన్న దానికి సమాధానం చెప్పలేని ఎలక్షన్ కమిషన్ కింద అభివర్ణించాలి. దీని పర్యవసానం 54 లక్షల ఎక్సెస్ ఓటింగు. ఇక్కడ మనకి తెలంగాణలో ఒకసారి 25,70,000 ఓట్లు రజత్ భార్గవ చాలా క్లియర్గా చెప్పాడు, ఐఎమ్ సారీ అని. ఎలక్షన్ అయిపోయింది. డీకే అరుణమ్మ ఎలక్షన్ ఇంకా రేపు పొద్దున మనం ఎలక్షన్ పోలింగ్ బూతులకు వెళ్ళి ఓట్లు వేసే దగ్గర ఇవాళ డిక్లేర్ చేశారు ఆ అమ్మాయి ఎలక్షన్ గెలిచింది ఆవిడని. దీనికోసం ఎలక్షన్ కమిషన్లు ఉన్నాయి. ఆ చెన్నంనేని రమేష్ 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు, విదేశీ పౌరత్వం ఉంది, దళిత పౌరసత్వం ఉందని చెప్పి ప్రాణాలు తినేస్తే ఈసారి అనర్హత తీశారు. ఈసారి నిలబడలేదు అతను. దేనికి ఉపయోగం వల్ల ఎవరికి ఉపయోగం ఒకసారి ప్రజలు ప్రశ్నించుకోండి. ఇక్కడ బుద్ధ భవనంలో ఉంటాడు, బుద్ధుల్లో మౌనంగా కూర్చోడానికి ఉన్నారు వాళ్ళు. దిక్కుమాల ప్రొసీజర్ ఉన్న వాళ్ళందరినీ డ్యూటీలు వేయడం, ఒకడు చొక్క పెట్టండి, ఒకడు సంతకం పెట్టించండి, ఒకడు లెక్కెట్టండి అని ఆ ఏజెంట్లు వీళ్ళు సమన్వయపరుచుకొని అప్పుడు ప్రతి గంటకి ఆడ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రాణాలు తినేస్తూ ఉంటాడు. నేను ఒక సందర్భంలో ఎలక్షన్ డ్యూటీలు చేశాను. ప్రతి గంటకి అప్డేట్ ఇస్తాడు ప్రాణాలు దిగించి, ఇది ఓటింగ్ పర్సంటేజ్ అని. అదంతా కన్సల్ట్ మనకి ఎలక్షన్ దీంట్లో రిజల్ట్స్లో కూడా టీవీ ఛానల్లో వస్తాయి కదా, ఇప్పటిదాకా పోలింగ్ అయిన పర్సంటేజ్ ఎంత అని. ఇవన్నీ సాయంత్రంకి ఎందుకు టాలీ అవ్వలే? ఇది కాంట్రడిక్షనే కదా. ఇట్స్ ఏ హ్యూజ్ మెజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ డెమోక్రసీ దట్ నీడ్ టు బి అడ్రస్డ్. హూ హ్యాస్ టు కమ్ రెస్క్యూ? హూ హ్యాస్ టు కమ్ ఫర్ అవర్ రెస్క్యూ? సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఎప్పటికీ డీకే అరుణమ్మకి ఇచ్చినట్టు ఎలక్షన్ ముందు, లేదా చెన్నంనేని రమేష్కి ఇచ్చినట్టు ఇక మీద అన్నది 2 సార్లు అయిపోయి చాలా కొడుకు నిలబడ్డాడు, గెలిచాడు. ఆయన నిలబడలేదు. ఎవరికి ఉపయోగం ఆ దిక్కుమాల తీర్పు? బట్ ఓన్లీ ఫ్యూ ఈ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏదే? మేనిఫెస్టోలు ఇస్తున్నాయి పార్టీలు. ఈ మేనిఫెస్టోలు ప్రజలకి ఇది ఈ ప్రతి నియోజకవర్గంలో ఇది చేసిన పని. ఇది వీళ్ళు ఓటర్ మనకి నామినేషన్ వేసిన అభ్యర్థి తాలూకా గణగణాలు గుణగణాలన్నీ పెడతారు కదా, అలా నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే చేసిన పని ఇది, చెయ్యని పని ఇది. నీ బాధ్యతకి ఎందుకు పెట్ట ఫ్లెక్సీ బ్యానర్? పార్టీ మేనిఫెస్టోలు మొహానికి సబ్మిట్ చేసినప్పుడు నువ్వు లాస్ట్ టైమే నీ మేనిఫెస్టోలు ఇన్ని చెప్పి ఒకటి చేయలే కదా, ఏ మొహం పెట్టుకుని ఇచ్చో ఆచరణ సాధ్యమైన వీళ్ళకి ఇల్లు ఐఏఎస్ ఆఫీసర్లే కదా, అందులోంచి ఈ డిపార్ట్మెంట్లోంచి గెంతుకొచ్చిన వాళ్ళే కదా. కేంద్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఏ ప్రాతిపదిక మీద ఇన్ని అనౌన్స్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి రెవెన్యూలు వస్తారు, ఇలే బాధ్యత ఉండదా? ఎద్దునిందంటే దూరకట్టిన ఎలక్షన్ కండక్ట్ చేసేస్తున్నారు సంవత్సరాల తరబడి. ఏమన్నా స్వతంత్ర ప్రతిపత్తి? ఎవరికరా ఉపయోగం మీ వలన? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకుండా ఇష్టం ఉన్నట్టు డెమోక్రసీకి డీవియేషన్స్ క్రియేట్ చేసి మాట్లాడుతుంటే ఈరోజున్న పరిస్థితుల్లో. బట్ ఇదే ఈవీఎంకి సంబంధించి ఇష్యూ గురించి గతంలో 2019 ఎలక్షన్లో వైసీపీకి కూడా 151 స్థానాలు వచ్చిన టైంలో కూడా ఇదే విధ ప్రాతిపదికంగా మాట్లాడారు సార్ రిపీటెడ్గా. బట్ వై అంటే ఆ టైంకి దీనికి ఎందుకు? ఏ టైం అయినా ఒకటే. ఇప్పుడు వాళ్ళకి 151 వచ్చినప్పుడు, వీళ్ళకి 164 వచ్చినప్పుడు, వీళ్ళకి 11 వచ్చి వాళ్ళకి 23 వచ్చాయి. ఏం అతీతం కాదు కదా, ఇద్దరికీ అలాగే పడ్డాయి చురకలు వాతలు. దీని గేమింగ్ ఏంటి అసలు? దీని సారాంశం అయితే అడుగుతున్నాం. ఇప్పుడు నా గత ఎలక్షన్స్లో 67 నియోజకవర్గాల్లో నా దగ్గర కంపారిజన్స్ ఉన్నాయి. బిలో 8,000 ఓట్లతో గేమ్ అయింది లాస్ట్ ఎలక్షన్. ఈసారి ఎలక్షన్లో కూడా అంతే కదా, 20,000 ఓట్ల లోపల చాలా ఎలక్షన్స్ గేమ్ అయింది, దగ్గర 64 నియోజకవర్గాలు. పైపచ్చి ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఓడిపోయిన పార్టీకి 40% ఓటు బ్యాంక్ సస్టైన్ అవుతుంది. చూసుకొని కావాలంటే ఓటు బ్యాంక్ సస్టైన్ అవుతున్నప్పుడు ఎలక్షన్ ఎందుకు లీడ్ అవ్వట్లే? గతంలో తెలుగుదేశం కూడా దగ్గర 40% ఓటు బ్యాంకు, కానీ ఎలక్షన్ గెలిచిన సీట్లు ఏమంటే 23. ఈసారి 40% సస్టైన్ అయింది, గెలిచిన సీట్లు ఏంటంటే 11. ఏంటి మీకు బాధ్యత ఉండక్కర్లే? మన 10th క్లాస్ రీవాల్యుయేషన్లకే చేస్తాం రీల్ కూడా. ఒకసారి ప్రాథమిక హక్కు పోలింగ్ బూత్ను రీకౌంటింగ్కి పిలిపించుకొని గౌరవ న్యాయస్థానం డైరెక్షన్లు ఇచ్చింది కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయట్లే. ఏది కుక్క పిల్లి కప్ప పెట్టి ఎలక్షన్ చేశారు. నిలబడిన అభ్యర్థుల పేర్లు కానీ పార్టీ అభ్యర్థులు కానీ బట్టలు నొక్కి చెప్పట్లే. రీకౌంటింగ్ అని అది జస్టిఫై చేశారు. అది ఏం చేయాలా? అందుకే సుప్రీంకోర్టు మొహం ఇడిచి మొహం మీద ప్యానెల్ చెల్లింది వాళ్ళకి. ఈసారైనా కార్యాచరణ ఈ ఎలక్షన్ కాబోయే ఎలక్షన్స్ అయినా సరే మధ్య బీహార్లో కూడా అదే పరిస్థితి ఉంటేనే ఎలక్షన్ లిస్టులు అవన్నీ ఈ తోటకూర గేములతో కాకుండా ఆడ కూడా చివట్లో పడుతున్నాయి. యాడ్ నుంచి తెస్తున్నారు ఈ కొత్త లిస్టులు. అంటే ఓన్లీ ఫ్యూ ఆఫ్ ది మీడియా ఛానల్స్ మాత్రమే దీన్ని అడ్రస్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఎన్నో ఇష్యూస్ గురించి మిగిలినవన్నీ అమ్ముడిపోయిన ఛానల్లే. ఇంత పెద్ద నేషనల్ ఇష్యూని వై నేషనల్ ఇష్యూ వాళ్ళు తలుచుకుంటే మరదెట్టేస్తారు ఏదైనా సరే.
అర్ణవ్ గోస్వామి డిబేట్లలాగా ఉంటాడు, ఊగిపోయి తెల్లారులు జుట్లు పీకేసుకుంటాడు. తెల్లారిలో కనీసం సిటీ ఎడిషన్లో కూడా ఇంత స్క్రోలింగ్ రాదు చెప్పిన బ్రేకింగ్ న్యూస్లు. అలాగే ఉంటాయి ఇవి కూడా. నిజంగా బ్రేకింగ్ న్యూస్లు ఇవి, ఎవరు కవర్ చేయరు. బట్ దీని వెనకున్న అసలు ఏంటి సార్ ఇందులో వెనకవడం లేదు, అంత ఎలక్షన్ కమిషనే. వాళ్ళ బాధ్యత వహించవలసింది వాళ్ళే. బాధ్యత రాహిత్యంగా విధి నిర్వహణ నిర్వర్తిస్తున్నారు. ఇది గౌరవ సుప్రీంకోర్టు మనకు డైరెక్షన్ ఇస్తేనే కానీ మన్నోడు కాపాడినోడు లేడు ప్రజాస్వామ్యంలో. దాసరి తప్పులు దండంతో సరి అన్నట్టు సారీ చెప్పు పోతున్నారు ప్రతి ఎలక్షన్. జరగవలసిన డ్యామేజ్లు జరుగుతున్నాయి అందరికీ. అని ఒకసారికి ఇలా కానిచ్చేద్దాం అనేదో వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్టు సుప్రీంకోర్టుని వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ టైం రిపీట్ కాదు అట్లా. ఎలా రిపీట్ కాదు? వాళ్ళు చెప్పిన ఎస్ఓపియే లేదు వాళ్ళ దగ్గర. స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్చి ఈ విధంగా చేసి ఇవ్వండి నాకు అవుట్కమ్ కావాలంటే అది ఇవ్వలేదు. సారీ ఎవడు యాక్సెప్ట్ చేస్తారు? ఎలక్షన్ అయిన రెండో రోజు కొన్ని వ్యవస్థలు బయటపడ్డాయి ఈ దాష్టికాన్ని. వాళ్ళే ఇస్తున్నారు. ఒక పక్కన నిలకడ లేని పర్సంటేజీలు ఇచ్చింది వాళ్ళే, ఎలక్షన్ కమిషనే. 6 గంటల కోటి, 8 గంటల కోటి, తెల్లారోటి, 3 కాంట్రడిక్షనే. ఏదో రోజు ఈ బండాగారం బడేలు అంటుంది. ఆ బడేలు మనీ దాకా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓపిక పడుతున్నారు, సంయమనం వహిస్తున్నారు. రైట్ సార్. గతంలో దాన్ని ఏమంటారు, బ్యాలెట్ పేపర్ త్రూగా జరుగుతున్న దగ్గర ఈ టెక్నాలజీని తీసుకొచ్చి ఈవీఎం మిషన్ త్రూగా ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అనుకున్నాం. ట్రాన్స్పరసీ రోజు రోజుకి దిగజారిపోతుంటే మళ్ళీ పాత విధానమే కావాలనుకునే పరిస్థితి వస్తే దాంట్లో జరుగుతున్న రిగ్గింగ్లు, దాంట్లో ఇంకులు పోసేసి ఊర్లో జరుగుతున్న గలాబాలు వీటిలన్నింటినీ నిలువరించడానికి ఒక పద్ధతి తీసుకొచ్చారు. ఈ పద్ధతిలో కూడా కోతేశాలు వేస్తే నాకు తెలిసి ఇద్దరు ఈసీఎల్ అండ్ బెల్ వీళ్ళే తయారు చేస్తారు ఆ మిషన్లు. వీళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ ఆడిట్ ఎవరితోనో జాతీయ స్థాయిలో కాగ్ లాంటిది ఓ బ్రహ్మాండ ఆడిట్ నిర్వర్తించి దీంట్లో లోపాలు, ఎందుకంటే మిషన్ అన్నది ఏదైనా సరే మేనేజబుల్. అందులో చిప్ అన్నది ఉంటే ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్, మీ దగ్గర ఐడియా సెల్ ఉంటుంది, దాన్ని ఎయిర్టెల్కి మార్చుకోవట్లే, రిలయన్స్కి మార్చుకోవట్లే, బిఎస్ఎన్ఎల్కి మార్చుకోవట్లే. అలా చిప్పు పెట్టి ఎలక్షన్లు చేస్తుంటుంది, దాంట్లో మ్యానిపులేషన్స్ జరగవంటే ఎవడు నమ్ముతాడో లేదు మరొకరు. చేశారా లేదా అన్నది మాత్రం చెప్పగలగాలి. అది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరసీ చెప్పగా ఎలక్షన్స్ కండక్ట్ చేసామని చెప్పవలసిన బాధ్యత వాళ్ళ దగ్గర ఉంటే అదే కొరబడుతుంటే ఇది ప్రశ్నించబడుతుంది.